హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మానసి ఫ్యామిలీ ఫస్ట్. మన మానసి ఫ్యామిలీ ఫస్ట్లో మీ ముందుకు మేము ఎంతోమంది ఫ్యామిలీ తీసుకొచ్చాము. వాళ్ళ జర్నీ, వాళ్ళ ఒడిదుడుకులు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, ఇలా ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ జర్నీ గురించి మీకు ప్రత్యేకించి చూపించాము. మరి అదేవిధంగా అదే కవులోంచి ఈరోజు ప్రత్యేకించి మనతో ఉన్నారు ద గ్రేట్ జ్ఞానకాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ గారు. అదేవిధంగా వారి వైఫ్ డాక్టర్ యశోధర్ గారు. షీ ఈజ్ ఏ సీనియర్ పీడియాట్రిషియన్. మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు సేవలు అందిస్తూ ప్రజలకి వాళ్ళకి అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. మరి ఎక్కడ ఏ విధంగా ఈ జర్నీ స్టార్ట్ అయింది, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా వాళ్ళ జర్నీ విశేషాలు వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్కారం మ్యామ్. వెల్కమ్ టు ద షో. మీరు పీడియాట్రిషియన్గా అవుతారనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మాకు అప్పుడు ఏంటి కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జాబ్ వచ్చినాక ఫస్ట్ ఐ యూస్డ్ డ్రా శాలరీ 1500 రూపీస్. ఏ విధంగా తను సపోర్ట్ చేశారు? నాకు చాలా సపోర్ట్ చేసేది, పిల్లల్ని తను చూసుకునేది. ఏదైనా పర్టికులర్ కేసు మీకు హృదయానికి కదిలించింది? రూరల్ ఏరియాస్లో ఎనస్థెటిస్ట్ నాట్ అవైలబుల్. గవర్నమెంట్ ప్రాక్టీసర్గా ఇంకెక్కడైనా ట్రై చేశారా? నాకు ప్రైవేట్ ప్రాక్టీసే బాగున్నట్టు అనిపించింది. అంటే పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేసి ఏం లేదు, మినిమం అమౌంట్ తీసుకునేవాడు. మీరు మీ పిల్లలకి ఇచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది? డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లిమ్స్ హాస్పిటల్కి ఎండీగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద హాస్పిటల్ చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇవ్వడం, సర్వీస్ చేయడం. బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీ అండ్ వీ ఫీల్ ప్రౌడ్. శ్యామ్ సుందర్ సార్, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా జరిగింది? మా ఫాదర్ మేజిస్ట్రేట్గా వర్క్ చేసేవారు. అప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్స్ అవుతుండే. నేను ఒక్క చోట అంటూ చదవలేదు. ఆయన ట్రాన్స్ఫర్ అయిన చోటల్లా నేను వెళ్తుండేవాడిని. సో అట్లా జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బిఎస్సి, సో ఐ జాయిన్డ్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్, తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. ఓకే. అక్కడే నా ఎంబీబీఎస్, నా డీజీఓ డిప్లొమా, ఎండి డిగ్రీ అన్నీ అక్కడే జరిగింది. తర్వాత నేను సర్వీస్లో 86 సంవత్సరంలో సర్వీస్లో జాయిన్ అయ్యాను, గవర్నమెంట్ సర్వీస్. ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ మై ఎంబీబీఎస్, after MD and DGO, I applied for APPSC examination. So I was selected in that examination and joined as civil assistant surgeon in the year 1986. So అప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో కంపల్సరీ రూరల్ సర్వీసు 3 years కంపల్సరీ అని పెట్టారు. అందుకని అప్పుడు రూరల్ సర్వీస్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రూరల్ సర్వీస్ కంపల్సరీ చేశారు. సో ఐ డిడ్ 2 years రూరల్ సర్వీస్ ఇన్ ఇక్కడ తోట్లవల్లూరు కృష్ణా డిస్ట్రిక్ట్ ఐ డిడ్. సో ఆఫ్టర్ completion of 2 years, I joined as assistant professor of obstetrics and gynecology department in Guntur Medical College. Okay, nice. సో ఆల్ ఓవర్గా బ్యూటిఫుల్ జర్నీ సార్ మీది. స్టార్ట్ చేసింది అంటే ప్రతి ఊరు తిరిగి మరి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎంత కష్టపడి చదవడం జరిగింది. మీరు తిరుపతి నుంచి మీరు ఎంబీబీఎస్ పూర్తి చేశారని చెప్తున్నారు. మ్యామ్, మీరు చెప్పండి మీ గురించి, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా జరిగింది? మా ఫాదరు సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. నా పరిస్థితి కూడా అదే. ప్రతి ఊళ్ళో కూడా ఒక్కొక్క క్లాస్ చదవటం జరిగింది. సో ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమి. మా తాతగారు డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. తను గుంటూరులో
సెటిల్ అయ్యారు. సో ఈ మాకు చదువులు ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుందని మా ఫాదరు గుంటూరులోనే మమ్మల్ని పెట్టి మా తాతగారి ఇంట్లోనే ఉండి గుంటూరులో చదువుకున్నాము. నా స్కూలింగ్ అంతా కూడా మళ్ళీ 9th క్లాస్ నుంచి గుంటూరులోనే జరిగింది. అప్పటిదాకా మా ఫాదర్ ఎక్కడికి వెళ్తే అక్కడ చదువుకునే వాళ్ళమి. స్కూలింగ్ అయినాక ఇంటర్మీడియట్ కూడా అక్కడే సెయింట్ జోసెఫ్లో చదివాను, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ గుంటూరులోనే. తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది, మెడికల్ ఎంట్రన్స్, అది పాస్ అయినాక మాకు గుంటూరులోనే సీట్ వచ్చింది. గుంటూరులోనే సీట్ వస్తే ఎంబీబీఎస్ అంతా 5 years కూడా గుంటూరులోనే చదివాను. తర్వాత చదివినాక మళ్ళీ ఎండీకి చదివాను. ఎండీకి చదివితే ఫస్ట్ డిప్లొమా ఇన్ ఆఫ్థల్మాలజీ చేశాను నేను. ఫస్ట్ ఇనీషియల్గా ఆఫ్థల్మాలజీ కూడా డిప్లొమా 2 years అది చదివాను. అది చదివినాక మళ్ళీ ఎండీ కూడా అక్కడే వచ్చింది. మళ్ళీ ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ ఎంట్రన్స్లు రాస్తూ ఉండేదాన్ని మాస్టర్ డిగ్రీ కోసం. సో ఫైనల్లీ ఐ గాట్ మాస్టర్ డిగ్రీ ఇన్ పీడియాట్రిక్స్. ఓకే. సో ఐ కంప్లీటెడ్ దేర్ ఇన్ గుంటూరు ఓన్లీ. అయినాక మళ్ళీ అసిస్టెంట్, ఇట్లాగే మాకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ వర్క్ చేయాలి అని వచ్చింది. 3 years అక్కడ వర్క్ చేసినాక మళ్ళీ షిఫ్టెడ్ టు గుంటూరు మెడికల్ కాలేజ్ అగైన్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పీడియాట్రిక్స్. అక్కడే నా అసిస్టెంట్ ప్రొఫెసర్ అంతా కూడా అక్కడే జరిగింది. దెన్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ and finally professor also, and I became head of the department in the same college, same hospital. సో డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు కదా. అంటే సేమ్ కాలేజ్ చదువుకొని మళ్ళీ అందులోనే మీరు మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదగడం. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ head of the department, and also superintendent of the deputy superintendent, later superintendent of the government general hospital గుంటూరు. సో సార్ చెప్పండి, మీరు డాక్టర్ అవ్వాలనేసి ముందు నుంచి అనుకున్నారా, లేదంటే ఇప్పుడు తల్లిదండ్రుల కళ ఉంటుంది, లేదంటే ఏదైనా కథ ఉంటుంది మనకి కదిలిస్తుంది డాక్టర్ అవ్వాలి అనేసి కోరిక మనకు కలుగుతుంది, అలాంటివి ఏమైనా జరిగాయా? మరి మీరు డాక్టర్ అవ్వాలని ఎందుకు కోరుకున్నారు? బైపీసీ తీసుకున్నాను కోర్సు, అందువల్ల నాకు డాక్టర్ చేయాలని అంటే ప్రత్యేకమైన కోరిక ఏం లేదు. సో నేను ట్రై చేశాను, వచ్చింది సీట్. నైస్, సూపర్ సార్. మ్యామ్ మీరు చెప్పండి, పీడియాట్రిషియన్ అని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే పిల్లలు మాట్లాడరు, చిన్న పిల్లలు మాట్లాడలేరు, వాళ్ళకి ఎక్కడ నొప్పి వేస్తుంది ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడానికి చాలా కష్టమైన పని. మీరు పీడియాట్రిషియన్గా అవుతారనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా, లేకపోతే నేను ఇదే అవ్వాలి అనేసి మీరు కోరుకున్నారా? అట్లా అనుకోలేదు, కానీ మాకు అప్పుడు ఏంటి కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఇన్ని కాలేజెస్, మెడికల్ కాలేజెస్ లేవు, ఓన్లీ లిమిటెడ్ కాలేజెస్, లిమిటెడ్ సీట్స్. సో ఎవరు మెరిట్లో ఫస్ట్ వస్తే ఆ సీటు ఏది ఉంటే అదే తీసుకోవాలి అంతే. అందుకని కాకపోతే ఎంబీబీఎస్ ఎందుకు తీసుకున్నానంటే మా ఎల్డర్ బ్రదరు ఉన్నారు, తను ఎంబీబీఎస్ చేశారు. తను ఎంబీబీఎస్ చేసి నాకు కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ ఇప్పించారు. తన్ని మా అన్నయ్యని రోల్ మోడల్గా తీసుకొని నేను బైపీసీ తీసుకొని ఎంట్రన్స్ రాసి నేను అలా డాక్టర్ కోర్సు చేశాను. ఇంకా పీడియాట్రిక్స్ అంటే మెరిట్లో ఏ సీట్ వస్తే అప్పుడు అదే తీసుకోవాలి, అంటే చాయిస్ ఉండదు. మనకి ఏది ఇంట్రెస్ట్, నాకు జనరల్ సర్జరీ ఇంట్రెస్ట్, కానీ నాకు పీడియాట్రిక్స్ వచ్చింది. జనరల్ సర్జరీ సీట్ ఉంది కానీ నాకు వేరే చోట వచ్చింది అనమాట, కాకినాడ అక్కడ వచ్చింది. అందుకని నేను జాయిన్ అవ్వాలా. ఇక్కడున్న పీడియాట్రిక్సే అందరూ కూడా మా ప్రొఫెసర్స్ వాళ్ళు పీడియాట్రిక్స్ బాగుంటుంది ప్రాక్టీస్కి, వేరే సూపర్ స్పెషలైజేషన్ చేయక్కర్లేదు అని అంటే సరే నేను అదే తీసుకున్నాను పీడియాట్రిక్స్. సార్ చెప్పండి, మ్యామ్కి మీరు పెళ్లి కాని ముందు కలిసారు, అంటే ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమేనా? ఇద్దరు డాక్టర్సే, నాకు డాక్టర్, నాకు నా వైఫ్ కూడా డాక్టర్ రావాలని మీరు ఎప్పుడన్నా కోరుకున్నారా? అంటే మా ప్రేమ వివాహం ఏం కాదు, పెద్దలు కుదిర్చిన వివాహం. నైస్. అంటే పెద్దవాళ్ళు నా కొడుకు డాక్టర్, నా కోడలు కూడా డాక్టర్ రావాలని కోరుకున్నారా? మీకు అది ఆశ ఉండిందా లేకపోతే? డాక్టర్నే చేసుకోవాలని అనుకున్నాను. ఎందుచేత? అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుందని.
అంతే, అంటే సేమ్ డ్యూటీస్ టైమింగ్స్ పడతాయి అనేసి. మ్యామ్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా అలా కోరుకున్నారా, అంటే నాకు యాజ్ ఏ హస్బెండ్ డాక్టరే రావాలి? అవును. ఇప్పుడు నేను ఒక్కదాన్నే లీడ్ చేయలేను, ఏదైనా నర్సింగ్ హోమ్ పెట్టుకున్నా ఒక్కదాన్ని ఐ కెనాట్ మెయింటైన్ ఆర్ మేనేజ్ అని నేను డాక్టరే కావాలని కోరుకున్నాను. డాక్టర్స్ మ్యాచెస్ చూసుకున్నాను. ఓకే. అట్లాగే సార్ని సెలెక్ట్ చేసుకున్నాను. సార్ అప్పుడు ఆల్రెడీ ఎండి గైనిక్ చేస్తూ ఉన్నారు, పీజీగా చేస్తున్నారు, సెకండ్ ఇయర్. సో ఐ సెలెక్టెడ్ దిస్ మ్యాచ్. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీ పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆర్ డాక్టర్స్. సో వాళ్ళకి ఏదైనా ఫోర్స్, అంటే నేను డాక్టర్ని మీరు కూడా డాక్టర్ చదవాలి అనేసి అన్నారా, లేకపోతే మీకు యాజ్ అన్ ఇన్స్పిరేషన్ తీసుకొని డాక్టర్స్ అయ్యారు? మేమేం ఫోర్స్ చేయలేదండి. వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నారు, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు. సో లిమ్స్ హాస్పిటల్కి ఎండీగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు కదా, సర్వీసెస్ ఇస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఇంత పెద్ద హాస్పిటల్ చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇవ్వడం, సర్వీస్ చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం, ఒక మంచి హస్తవాసి అనేసి ఎంతమంది వచ్చి చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీ అండ్ వీ ఫీల్ ప్రౌడ్. అప్పట్లో ఉన్న చదువులకి ఇప్పట్లో ఉన్న చదువులకి ఎంతో తేడా ఉంది. అంటే అప్పుడు టఫ్ అనుకోవచ్చు, సీట్లు అవైలబిలిటీస్ తక్కువ అనుకోవచ్చు, మరి మనకి ఇప్పుడున్న రిజర్వేషన్ కోటాస్కి చాలా తేడా ఉంది. మరి మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈజీగా అనిపిస్తుందా, లేకపోతే అప్పుడే మేము చదువుకుందే బాగుందని అనిపిస్తుందా? మేము చదువుకునేప్పుడు చాలా కష్టంగా ఉండేది, చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉండేవి. సో మ్యామ్ మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా యాజ్ ఏ డాక్టర్? అంటే సర్వీస్ వచ్చినాక, జాబ్ వచ్చినాక ఫస్ట్ ఐ యూస్డ్ డ్రా శాలరీ 1,500 రూపీస్. రియల్లీ 1,500 రూపీస్? In 1985, I joined in service. సో అట్ దట్ టైమ్ 1,500 రూపీస్ ఫస్ట్ శాలరీ. ఫస్ట్ శాలరీ. నేను 86లో జాయిన్ అయ్యాను సర్వీస్. అప్పుడు నాకు 3,000 వచ్చేది, అంటే విత్ పీజీ క్వాలిఫికేషన్. అంటే దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. ఓకే. అంటే జ్ఞానకాలజిస్ట్ అనేది కూడా కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే చాలా క్రిటికల్ కేసెస్ రావడం అలాంటివి ఉంటాయి. మరి ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చాలా తక్కువ డాక్టర్స్ ఉన్నారు అనేసి అంటున్నారు కదా, మరి క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ట్రీట్ చేసేవారు? గవర్నమెంట్ యాజ్ ఏ గవర్నమెంట్ సర్వీస్ డాక్టర్గా ఎలా ఇచ్చారు సర్వీస్? అప్పుడంటే ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ ఉండేది. అల్ట్రాసౌండ్ కూడా యాక్చువల్లీ అప్పుడు లేదు, అప్పుడప్పుడే వస్తుంది అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, ఏం లేదు అప్పుడు. క్లినికల్గానే సారు కొన్ని ఎనామలీస్ బై పాల్పేషన్, బై అబ్డామిన్ పాల్పేషన్ దే కుడ్ రికగ్నైజ్, లైక్ యానెంకెఫలీ, అవి పర్ అబ్డమిన్నే చూసి డయాగ్నోస్ చేసి 5th monthలో అట్లా డయాగ్నోస్ చేసి ఇండ్యూసెస్ అబార్షన్. అవి వేరే అదర్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎసైటిస్ అని వాటితో వాటికి ఉండే సిమ్టమ్స్ని బట్టి ఎక్స్రే ఉండేది. ఎక్స్రే విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్రే వీ కెన్ మేనేజ్. అంటే అప్పటికి ఇప్పటికీ కాలంలో మనం టెక్నాలజీ చూసుకొనియండి, లేకపోతే హాస్పిటల్స్ చూసుకొనియండి, ఇప్పుడు చాలా పెరిగింది. మరి ఇప్పుడు ఎంత క్రిటికల్ కేసు అన్నా చిటికలో మనము ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం, కానీ అప్పుడు అలా ఉండేది కాదు. పైగా మీరు రూరల్ ఏరియాస్లో మీరు వర్క్ చేశారు అని అన్నారు. చేశాను, అక్కడ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ ఉండేది కాదు. తర్వాత అనస్థెటిస్ట్ కూడా నాట్ అవైలబుల్ కొన్నిసార్లు. తనే అనస్థీషియా ఇచ్చుకొని చేసిన రోజులు ఉన్నాయి. అంటే అంత క్రిటికల్ కేసు, బాగా క్రిటికల్ కేసుగా అవ్వదు మనతో కాదు అని ఏదైనా కేసు మీకు అనిపించిందా? అయినా సరే సక్సెస్ఫుల్ అయ్యారా? ఏదైనా పర్టికులర్ కేసు మీకు హృదయానికి కదిలించింది? ఆల్ కేసెస్ ఇన్ ది రూరల్ ఏరియా, నెక్లాంప్సియా కానీ, ఎక్టోపిక్ కానీ, బ్లీడింగ్ కేసెస్ కానీ. రూరల్ ఏరియాస్లో ఎనస్థెటిస్ట్ నాట్ అవైలబుల్, ఈవెన్ స్కానింగ్స్ ఆల్సో నాట్ అవైలబుల్. ఇన్ దోస్ డేస్ ఆల్సో సార్ డిడ్ సో మెనీ సర్జరీస్ అండ్ సేవింగ్ ద mothers. Like ectopic, they come in shock, ectopic pregnancies. So they rupture, they cause this shock symptoms. So in those, when anesthetic is not available, he used to do under local anesthesia. వెరీ
క్రిటికల్ థింగ్ యాక్చువల్లీ, చాలా టిపికల్ అది. అట్లా సేవ్ చేసినవి చాలా ఉన్నాయి. సో నందిగామలో అట్లా చాలా చేశారు. చేస్తే వాళ్ళందరూ సార్ పేరు కూడా కొంతమంది పెట్టుకున్నారు. అంత మంచి నేమ్ ఉంది నందిగామలో. హీ యూజ్ టు టేక్ వెరీ లిమిటెడ్ అమౌంట్, అందుకని బీద డాక్టర్ అంటారు. బీద వాళ్ళకి సర్వీస్ చేసే డాక్టర్ అని అట్లా నేమ్ వచ్చింది తనకి. అంటే అప్పటి గవర్నమెంట్ ఆ పరిపాలనలో గవర్నమెంట్ సర్వీస్ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుచేతండి? అక్కడ అంటే ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్ అంతా వెళ్ళి లోకల్ ఎమ్మెల్యేని కలిసి మాకు ప్రాక్టీస్ పడిపోయింది, కొంచెం ఆయన ట్రాన్స్ఫర్ చేయించండి అని. ఓకే. అందువల్ల నన్ను వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారు. వైజాగ్ దగ్గర అగనంపూడి అనే ఊరు. సో నాకు ఫ్యామిలీ దూరం అవుతుందని నేను వెళ్ళలేదు. అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఒక మంచి డాక్టర్, ఒక మంచి పొజిషన్ మీద ఉన్నారు, మీరు మంచి సర్వీసెస్ ఇస్తున్నారు, అయినప్పటికీ మీ మీద కుట్ర పని వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కలవడం, మీకు ఇలా ట్రాన్స్ఫర్ చేయించడం మీకు ఏ విధంగా కదిలించిందంట? అవును, నాకు అప్పుడు యాక్చువల్గా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలని లేదు. సో అప్పుడు గత్యంతరం లేక నేను ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాను. నేను ఐ కుడ్ ఎర్న్ సో మచ్ మనీ by doing private practice. And government practice, I used to get very small, meager amount. ఓకే. అయినప్పటికీ మీరు మాత్రం Actually, they helped me by transferring. యూ థింక్ దట్ యూ టేకెన్ పాజిటివ్ వే. నైస్, వెరీ నైస్. And then he planned to construct nursing home when he was transferred to Vizag. So he planned to construct private nursing home and then do practice and resigning the government service. సో మీ ఈ నిర్ణయంలో ఏ విధంగా తను సపోర్ట్ చేశారు? నాకు చాలా సపోర్ట్ చేసేది, పిల్లల్ని తను చూసుకునేది. తర్వాత ఏమైనా నాకు హెల్ప్, అక్కడ నేను సింగిల్గా ఉండేవాడిని, నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే తను గుంటూరు నుంచి వచ్చి అన్నీ అరేంజ్ చేసి వెళ్ళేది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యూ పీపుల్ యూస్ టు స్టే సెపరేట్లీ కొంతకాలం. సో మ్యామ్ ఫ్యామిలీకి చూస్తే అంటే నేను ఆ పిల్లలు గుంటూరులో చదువుతుండేవాళ్ళు కదా, అందుకే వాళ్ళని హాస్టల్లో పెట్టడం ఇష్టం లేక నేను అక్కడే ఉండిపోయా గుంటూరులోనే. అంటే ఈక్వల్లీ మీరు కూడా డాక్టరే కదా మ్యామ్, అంటే మరి మీ ప్రాక్టీస్ మీరు ఏ విధంగా చేస్తారు? ఓన్లీ గవర్నమెంట్ సర్వీసెస్, నో ప్రైవేట్ ప్రాక్టీస్. సో సార్ ప్రైవేట్గా హాస్పిటల్ నర్సింగ్ హోమ్ బిల్డప్ చేసుకున్న తర్వాత వీకెండ్స్లో నేను గుంటూరు వచ్చేవాడిని పిల్లల దగ్గరికి. శని, సాటర్డే, సండే, మండే మార్నింగ్ మళ్ళీ నందిగామ వెళ్ళిపోయాను. సో మీకు ఈక్వల్ టైం సరిపోయేదా? అంటే పిల్లలు చూసుకోవడం, మళ్ళీ అటు సర్వీసెస్ ఇవ్వడం, గవర్నమెంట్ దట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఎప్పుడు సింగిల్గానే ఇన్ఛార్జ్గా ఉంచావు. 3 యూనిట్లు ఉండేవి మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో. 3 యూనిట్లకు కూడా అన్ని వేకెన్సీగా ఉండే, 3 పోస్టులు వేకెన్సీ, 3 ప్రొఫెసర్ పోస్టులు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి కూడా ఇన్ఛార్జ్ ప్రొఫెసర్గా చాలా రోజులు చేశాను. 3 యూనిట్లు చూసుకునేదాన్ని నేను. 3 యూనిట్లు ఇన్ఛార్జిగా ఉండి చూసుకొని పీజీ టీచింగ్, పీజీస్కి టీచ్ చేస్తా, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తా. ఓ టోటల్గా మీరు మొత్తం ప్యాక్ అయి ఉన్నారు. లైఫ్ ఇస్ టోటల్లీ ప్యాక్డ్.